శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి గత కొంతకాలంగా రాశి అందే వక్ర గమనంలో ఉంటూ ఏది కూడా కరెక్ట్గా జరగకుండా ఊగిసలాడు స్వభావంతో ఉన్నటువంటి గురుగ్రహం ఈ వారం 11వ తారీఖు నుంచి రుజు మార్గంలోకి రావడం జరిగింది. దీని కారణంగా మిథున రాశి వారికి ప్రధానంగా 2 విషయాల్లో క్లారిటీ రావడం జరుగుతుంది. ఒకటి, పెళ్లి విషయంలో 2-3 సంబంధాలు ఒకేసారి వచ్చి ఏది నిర్ణయించుకుందామన్న సందిగ్ధలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సందిగ్ధత కూడా 2-3 ఉద్యోగాలు ఒకేసారి రావడం, ఎందులో చేరాలి లేదంటే మనం ఇంకా కంటిన్యూ చేయాలి ఎడ్యుకేషను అన్న విషయం మీద క్లారిటీ రావడంతో జాతకుడు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే గత కాలంగా ఎడబాటుతో ఉన్నటువంటి భార్యాభర్తలు మళ్ళా ఒక చోటికి వచ్చి ఒక ప్రాంతంలోనే ఉండే అవకాశం కూడా ఈ వారం నుంచి మీకు రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దూరంగా విడివిడిగా ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు ఒక ప్రయత్నం చేయడం వల్ల ఒకే చోటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు మరి పంచమాధిపతిగా వ్యయాధిపతిగా దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మాలవీయ మహాపురుష యోగం అనే యోగంలో ఉండడం జరుగుతూ ఉంది. ఈ కారణం వల్ల జాతకుడు ప్రమోషన్తో కూడుకున్నటువంటి ఉద్యోగంలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సడన్గా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, వేరే చోటికి మార్పు కూడా రావడం జరుగుతుంది. అలాగే మీరు దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీ కాపైన మీ సంతానం, మీ పిల్లలు ఎవరైనా పెద్దవారై ఉండి వారు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే వారికి ఉద్యోగం ఈ వారంలో కన్ఫర్మ్ అవడం కానీ, కొత్త ఉద్యోగం రావడం కానీ, క్యాంపస్ సెలక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుతో కలిసి దశమ స్థానంలో ఉండడం వల్ల కంప్లీట్గా మీ యొక్క పూర్వపుణ్య ఫలితం అయితేనే, మీరు గత జన్మలో చేసుకున్న అదృష్టం వల్ల అయితేనే ఆ అదృష్ట ఫలితాలు మీకు సంతాన రూపంలో ఈ సమయంలో కనబడే అవకాశం ఉంది. లేని పక్షంలో మీరు స్త్రీ అయి ఉంటే మీకు కంపల్సరిగా ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. కొంతకాలంగా భర్తతో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా శుక్రుడు అటు గురువు మీకు సంపూర్ణంగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి శని భగవానుడు కూడా అష్టమాధిపతిగా దశమ స్థాన సంచారం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితి రావడం కానీ, ఒకేసారి ఉద్యోగంలో అభివృద్ధి కానీ, లేదంటే ఉద్యోగపరంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు శని మీకు అనుకూల గ్రహాలు అవటం వల్ల ఈ 2 గ్రహాలు ఉద్యోగపరంగా మీకు ఎటువంటి ఇబ్బంది జరగదు. కొత్తగా ఉద్యోగం రావడం కానీ, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా 4 గ్రహాలు మరి రాహువు, అలాగే బుధుడు మరి 9వ స్థాన సంచారం వల్ల ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఎవరైతే ఇండియన్ ఎయిర్లైన్స్లో కానీ, రైల్వేస్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే అందులో ఉన్నత విద్య ఏమైనా చదవాలని కానీ, కోర్సు కానీ, ట్రైనింగ్ కానీ ఉంటే అటువంటి వాటిలో మీకు ప్రవేశం దొరికే అవకాశం ఉంది. ఏదన్నా ఒక ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతం కానీ, విదేశం కానీ వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక రవి కూడా మీకు ఈ వారం అంతా కూడా 9వ స్థానంలో సంచరిస్తాడు. అలాగే రాష్ట్రాధిపతి తృతీయాధిపతి కలిసి 9వ స్థానంలో సంచరించడం వల్ల మీలో ఉన్నటువంటి టెక్నాలజీని, నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫర్ ది సేమ్ టైం మీలో ఉన్నటువంటి ప్రతిభకు కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు ప్రధానంగా మీ రాశి వారికి శత్రుగ్రహంగా ఉన్నటువంటి కుజుడు 9వ స్థాన సంచారం రాహుతో కలిసి ఉండడం వల్ల మీరు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, లేదంటే ఏదన్నా ఒక ఇబ్బందికరంగా ఉన్నటువంటి మీ బంధువులు, మీ దగ్గర బంధువులు దూర ప్రాంతంలో ఉంటే వాళ్ళని కలుసుకునే ప్రయత్నం కూడా ఈ వారంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఏదన్నా ఒక వార్త తెలిసినప్పుడు తొందరపడి కంగారు పడకుండా నిదానంగా తెలుసుకుంటే పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. ఎందుకంటే రాశి యందు గురు సంచారం మీకు ఎటువంటి ఇబ్బంది కలగనవద్దు. అయితే 9వ స్థానంలో కుజరాహుల కలయిక కొన్ని ఆందోళనకరమైనటువంటి వార్తలు ఈ వారం మీరు వినే అవకాశం ఉంటుంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో
కుజుడు రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంజలి యందు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదన్నా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవులకు ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.